హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ పద్మ తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లలు ఎందుకు మొండిగా తయారవుతున్నారు. సో అందరిళ్ళలో ఉన్న సమస్య ఇది, అందరి తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్న సమస్య ఇది. సో జనరల్గా పిల్లలు మొండిగా ఎందుకు తయారవుతారంటే దానికి కారణాలు చాలా ఉన్నాయండి, రకరకాల వివిధ రీజన్స్. ఒకటి వచ్చి వాళ్ళు పేరెంట్స్ అటెన్షన్ని తమ వైపు తిప్పుకోవాలనుకుంటారు. సో ఇవాళ రేపు అందరిళ్ళలో ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉండటం వలన వాళ్ళు పేరెంట్స్ గారం అవ్వచ్చు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ గారం అవ్వచ్చు, వాళ్ళు అటెన్షన్ ఎప్పుడు తల్లిదండ్రుల అటెన్షన్ ఫోకస్ ఎప్పుడు తమ మీద ఉంచుకోవాలనుకుంటున్నారు. రెండోది వచ్చి వాళ్ళు విసుగ్గా ఉండుండొచ్చు, ఆకలి మీద ఉండుండొచ్చు, దాని వలన కూడా వాళ్ళు మొండిగా తయారవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి, నేను చెప్పింది వీళ్ళు చేయాలి, స్వేచ్ఛ కోరుకుంటారు. మూడోది వచ్చేసి వాళ్ళు వాళ్ళ భావాల్ని ఎలా వ్యక్తీకరించాలో, ఎలా బయట పెట్టాలో తెలియక కూడా అలా ప్రవర్తిస్తుంటారు. నాలుగు వచ్చి గారం. సో గారాభం అనేది ఇవాళ రేపు కామన్ అయిపోయింది. పిల్లలు ఏది అడిగితే అది మనం కొనిచ్చేస్తున్నాము. ఇదివరకు రోజుల్లో కాదు, ఏది అడిగితే అది పిల్లలకి మనం కొనిచ్చేస్తున్నాము. అదొక కారణం. సో ఇంకొకటి వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళని చూసి నేర్చుకోవటం, అక్కల్ని కానీ అన్నయ్యలను కానీ లేదంటే పెద్దవాళ్ళని కానీ చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా స్క్రీన్ ఎడిక్షన్. సో ఫోన్లకి అలవాటు పడిపోతున్నారు. బాగా ఫోను ఖాళీ దొరికితే చాలు ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. వీడియోలని, వీడియో గేమ్స్ అని, ఈ టిక్టాక్లని, లేకపోతే షార్ట్స్ అని ఇవన్నీ చూస్తూ ఉంటారండి. దీని వలన కూడా వీళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు. సో వీటన్నిటికీ కారణాలు ఏంటి అనేది నా నెక్స్ట్ క్లిప్లో చూడండి. సో నమస్కారం అగైన్, నా సబ్స్క్రైబర్స్కి, వ్యూయర్స్కి అందరికీ నమస్తే అండి, మీ పద్మ.